నల్లధనం, అవినీతిని ప్రజా జీవితం నుంచి దూరం చేసేందుకు ఇకపై ప్రభుత్వానికి ప్రజలకు మధ్య జరిగే చెల్లింపులన్నీ డిజిటల్ రూపంలో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయంలో అధ్యయనం చేసేందుకు ఒక కమిటీని కూడా నియమించింది. నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారు. ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాల్లో డిజిటల్ చెల్లింపులకు అనువైన వ్యవస్థను సాధ్యమైనంత త్వరలో అమల్లోకి తెచ్చేందుకు ఉన్న అవకాశాలపై ఈ కమిటీ పరిశీలన చేస్తుందని అధికారిక ప్రకటన ఒకటి తెలిపింది. దేశాన్ని నగదు రహిత ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే కేంద్ర ప్రభుత్వ వ్యూహంలో భాగంగా ఇది ప్రముఖ స్థానం వహించి ఉన్నదని కూడా తెలిపారు. డిజిటల్ చెల్లింపుల ఉపయోగానికి, లభ్యతకు ఎదురవుతున్న ఇబ్బందులు కూడా ఈ కమిటీ గుర్తిస్తుంది. కేంద్ర మంత్రులు మొదలుకొని రెగ్యులేటర్లు, రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగాలు, స్థానిక సంస్థలు, వ్యాపార, వాణిజ్య సంఘాలతో ఈ కమిటీ నిత్యం సంప్రదింపులు జరుపుతుంది. డిజిటల్ చెల్లింపులకు అయ్యే వ్యయాన్ని కూడా అంచనా వేస్తుంది. నగదు లావాదేవీల కంటే డిజిటల్ లావాదేవీలు చౌకగా జరిగేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన కూడా పరిశీలన జరుపుతుంది. యోయో న్యూస్, హైదరాబాద్.